తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వామివారి దర్శనానంతరం నిత్య అన్నదాన సత్రంలోని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషిని అందిస్తారని ప్రతిరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి తన వంతు బాధ్యతగా 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలోని బీసీవై పార్టీ జాతీయ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతము, ఈ రాష్ట్రము, మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్న పూజా విధానాలు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న వేలాది మంది భక్తులు ఇక్కడ అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా వంతు బాధ్యతగా ఇక్కడ జరిగే నిత్య అన్నదాన కార్యక్రమానికి ఒక 2 లక్షల రూపాయలు వెంటనే పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దేవాలయ అధికారులకు కావచ్చు, పాలక మండలి కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.